కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ. ఒకవేళ మీరు ఈ 3 నక్షత్రాల్లో గనక పుట్టి ఉంటే, ముందు లైక్ కొట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ 3 నక్షత్రాలు కూడా సూర్యుడితో అసోసియేట్ కాబట్టే. అందుకని ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి నేచురల్‌గానే లీడర్‌షిప్ స్కిల్స్ ఉంటుంది. ఒక చిన్న ఈగో ఉంటుంది. రాయల్టీ నేచర్ ఉంటుంది. కానీ ఈ 3 చాలా ఒక మనిషి ఎదగటానికి, ఒక మనిషి రాజుగా మారటానికి మనం సూర్యపుత్రుడైన కర్ణుడినే చూద్దాం. కర్ణుడికి శక్తి పరాక్రమాలున్నాయి. లాయల్టీ ఉంది. నమ్మిన వారికి సహాయం చేసే గుణం ఉంది. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళే పరాక్రమం ఉంది. సరిగ్గా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ యొక్క సమస్య కూడా ఇదే. ఎలా అయితే సూర్యుడు తనలో తాను మండుతూ ప్రపంచానికి వెలుగునిస్తాడో, అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కూడా వాళ్ళని వాళ్ళు దహించుకుంటూ ఈ ప్రెషరు, యాంగ్జైటీ, డిప్రెషన్ నేను బయటికి ఎలా అయినా కనపడాలి, ఎలా అయినా ఎదగాలి, నా ఫ్యామిలీ కోసం నేను నుంచోవాలి అనే యొక్క ప్రెషర్‌లో వాళ్ళని వాళ్ళు దహించుకుంటూ అవతల వాళ్ళకి వెలుగునిచ్చే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి చాలా వరకు ఓవర్ థింకింగ్, చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు రావటం, బీపీ ఆర్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం లాంటివి చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్‌లీ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు సఫర్ అయ్యే ఒకే ఒక్క రీజన్ ఈగోయిస్టిక్ డెసిషన్స్. ఏ మాటైనా వీళ్ళు పడతారేమో గానీ, "నువ్విది చేయలేవు. నీ వల్ల ఇది కాదు." ఇలాంటి మాటలు ఎప్పుడైతే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు వింటారో ఆటోమేటిక్‌గా ఫైర్ అయిపోతారు. ఉదాహరణకి కృత్తిక నక్షత్రాన్ని తీసుకుందాం. ఈ కృత్తిక నక్షత్రాన్ని రూల్ చేసేది అగ్నిదేవుడు. అగ్ని అనంగానే మనకు గుర్తొచ్చేదేంటి? దేన్నైనా కాల్చేసే తత్వం. వీళ్ళకి వెంజన్స్ ఎక్కువుంటుంది. ప్రతీకారం ఎక్కువుంటుంది. ఎవరినైనా వీళ్ళు రౌండ్ అప్ చేశారు అంటే వాళ్ళు నాశనం అయ్యేదాకా కూడా వీళ్ళు నిద్రపోరు. ఎలా అయితే అగ్ని లిమిట్‌లెస్‌గా ఎంతైనా దహించి వేస్తుందో, ఒక్కొక్కసారి వీళ్ళకి కూడా ఆ హంగర్ అనేది అంతే ఉంటుంది. ఎంత వరకైనా వెళ్ళాలి అనే ఒక లిమిట్‌లెస్ హంగర్ అనేది ఉంటుంది. డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, కొంచెం ఇన్‌లాస్‌తో ఇష్యూస్ రావటం, ఇన్‌లాస్ ఎప్పుడైనా గాని అగ్రెసివ్ ఇన్‌లాస్ ఉండటం, రిలేషన్‌షిప్స్‌లో మేజర్ వీళ్ళు సఫర్ అయ్యేది రిలేషన్‌షిప్ ఇష్యూస్, కెరియర్ లేట్‌గా స్టార్ట్ అవ్వటం. ఎందుకంటే వీళ్ళ నుంచి 10వ భావాన్ని, 11వ భావాన్ని కూడా శని రూల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి ఆర్యమన్. ఒక చారియటియర్, ఒక రైడర్. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దే ఆర్ వెరీ, వెరీ స్కిల్డ్ డ్రైవర్స్ ఉంటారు. అంటే అవతల వాళ్ళని పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు దింపాలి అంటే ఎట్టే స్ట్రెచ్ 12 గంటలు కాదు కదా! 24 గంటలు కూడా సింగిల్ హ్యాండెడ్‌గా డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఆ డెస్టినేషన్‌కి అత్యంత సేఫ్‌గా దింపగలరు. అండ్ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వెరీ, వెరీ గుడ్ ఒరేటివ్ స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ నక్షత్రంలో 3 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. అంటే బుధుడితో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ కాబడి ఉంది. కాబట్టి గుడ్ ఒరేషన్ స్కిల్స్. అక్కడ సూర్యుడి యొక్క ఎనర్జీ ఉంది కాబట్టి వెరీ గుడ్ పొలిటికల్ స్పీకర్స్. పొలిటికల్ స్పీచెస్ రాయటం గాని, పొలిటికల్‌గా మాట్లాడటం గాని, పొలిటికల్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ గాని వీళ్ళు చాలా బాగా చేయగలరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌లో గూడా వీళ్ళదొక డిఫరెంట్ పంతా ఉంటుంది. అంటే అందరిలాగా రొటీన్‌గా కేవలం బుర్రవాడి మాత్రమే ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయకుండా ఒక్కొక్కసారి వీళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాడి, వీళ్ళకున్న నెట్వర్కింగ్ వాడి, వీళ్ళకున్న కమాండింగ్ స్కిల్స్‌ని వాడి గూడా వీళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా బాగా పెర్ఫార్మ్ జేయగలరు. అండ్ మేజర్‌గా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు చిన్న వయసు నుంచి గూడా డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే కన్యా రాశి ఎప్పుడు గాని చెస్ట్, లోయర్ చెస్ట్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఆ ఏరియాలో కొంచెం ఇష్యూస్ ఉండటం, అబ్డామిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం, మ్యారేజెస్‌లో డిలేస్ అనేవి చూడటం, నైబర్స్ అండ్ కజిన్స్ ఎప్పుడు వీళ్ళ మీద గాసిప్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ గురించి ఎనక బూడుబుటాని నడుస్తూనే ఉంటుంది. సమ్ ఆర్ ది అదర్ వే వీళ్ళని కిందకి లాగాలి, వీళ్ళని లెగ్ పుల్ చేయాలి అనే వాళ్ళ సంఖ్య వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్రానికి అధిపతులు విశ్వవేదాస్. వీళ్ళు మన సమాజంలో మంచిని పెంపొందించే బాధ్యత తీసుకొని ఉన్నారు. సో, ఈ విశ్వేదాస్ ఏం చేస్తారు? సొసైటీలో ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తారు. ఈ నక్షత్రంలో ఒక పాదం ధనుర్రాశిలో ఉంటుంది. 3 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళు చూసే ఛాలెంజ్ లేట్ స్టార్ట్ ఇన్ కెరియర్. ఎందుకంటే శని యొక్క ప్రభావం ఈ నక్షత్రం మీద చాలా ఉంటుంది. కెరియర్ లేట్‌గా స్టార్ట్ అయినా వీళ్ళు సెకండ్ హాల్ఫ్ ఆఫ్ ది కెరియర్ అంటే ఎప్పుడైతే వీళ్ళు 35 ఇయర్స్ దాటారో, ఆ 35 ఇయర్స్ తర్వాత వీళ్ళ కెరియర్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. శని అండ్ సూర్యుడి కాంబినేషన్ ఎప్పుడొచ్చినా కెరియర్ అనేది లేట్‌గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ ది కెరియర్‌లో చాలా ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారు. నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను ఎన్నో చేయగలను అనే ఒక ఈగోయిస్టిక్ డెసిషన్స్ వల్ల మల్టిపుల్ కెరియర్ స్విచెస్ చేస్తారు. దానివల్ల కెరియర్‌లో ఇన్‌స్టెబిలిటీ రావటం, ఇలాంటివి ఎక్కువ చూస్తాం. కానీ 35 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే శని మెచ్యూర్డ్ అవుతాడో వీళ్ళకి న్యాచురల్‌గానే ఆ కెరియర్ మీద డ్రైవ్ పెరుగుతుంది. మేనేజ్‌మెంట్ రోల్స్‌లో, అడ్మినిస్ట్రేటివ్ రోల్స్‌లో వీళ్ళు చాలా బాగా ఎక్సెల్ అవుతారు. మీ జాతకంలో గనక ఉత్తరాషాఢ నక్షత్రంలో శుభగ్రహాలు అంటే మీ లగ్నానికి శుభం చేసే గ్రహాలు ఉంటే సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. ఈ 3 నక్షత్రాల్లో పుట్టి మీరు ఎదగాలి, ఎక్సెల్ అవ్వాలి అంటే మీరు కర్ణుడి యొక్క జీవితాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. కర్ణుడికి పరాక్రమం ఉంది, శక్తియుక్తులున్నాయి, చారిటీ ఉంది,
సర్వీస్ చేయాలి అన్న తపనుంది. కానీ అతనికి జరిగిందేంటి? ఈగోయిస్టిక్ డెసిషన్స్ వల్ల, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల, ఎంతో శక్తియుక్తులు, పరాక్రమం ఉన్నా గాని తన అహంకారమే తనని దహించి వేసింది. సూర్యుడు గూడా ఎలా అయితే తనలో తను మండుతూ అవతల వాళ్ళకి వెలుగునిస్తాడో, మీకు గూడా సమాజానికి వెలుగునిచ్చే కెపాసిటీ ఉంది. కాకపోతే ఆ ప్రక్రియలో మిమ్మల్ని మీరు దహించుకోకుండా ఉండటం అనేదే కీ. ఒకవేళ మీరు గనక ఈ 3 నక్షత్రాల్లో పుట్టి ఉంటే, కమెంట్ ఐ లవ్ టు రూల్.